బాబాయ్ నమస్తే, ఏం పేరు? నా పేరు సత్యనారాయణ. ఎక్కడ పోతుంది? ఊరికే పోతున్నాం. నల్గొండ నుంచి ఇటు మన పల్లెటూరులోకి వస్తున్నాం. గుర్రంపడి పోతున్నాం. ఎట్లుంది మీ కోమటిరెడ్డి పరిపాలన? ఏముంది, కోమటిరెడ్డి ఆయన అంతే ఉంది, జానారెడ్డి కొడుకు ఆయన అంతే ఉంది, అంతా అంతే ఉంది. ఈ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వమే అంత. ఇంతకుముందు 40 ఏళ్ల సంది గట్టినే చేసిర్రు, ఇప్పుడు అంతే ఏమున్నా ప్రాంతీయ పార్టీలు వస్తేనే. తెలుగుదేశం వచ్చినప్పుడు కొంత రైతులమైనా చిన్నోడు పెద్దోడైనా రాజకీయంలోకి ఎదిగిండు. ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చినా కూడా చిన్నోడు పెద్దోడు రాజకీయంలోకి ఎదిగే. ఈ కాంగ్రెస్ ఉన్నంత సేపు ఎప్పుడైనా గంతే. ఏడేసిన బట్ట ఆడనే ఉంటది, ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. ఇక అంతవరకే, ఏం లేదు. ఇక వీళ్ళని మోసం చేసేందుకు నేను 2 లక్షలు మన వృద్ధా పింఛన్లు ఇస్తా అంటే 2000 ఇస్తా అంటే నేను 4000 ఇస్తా అన్నాడు. అలా నీకు 2 లక్షలు మాపి అంటే ఆయన 1 లక్ష మాఫీ చేస్తే నేను 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఇంకా అంతా నేను డబల్. నేను గెలిచినాక చేసిండు, గెలిచినాక సున్నా చూపించిండు. ఇప్పుడు బస్సు పిరి అన్నాడు. ఏ కూలీలో పోతలేము, ఏ పల్లెటూరులో పోతలేము, ఉద్యోగస్తులకే అది పరిమితమైంది. ఆ బస్సు ఉద్యోగస్తులకు తప్పించి ఎవరికి. ఇప్పుడు ఆడోళ్ళు సగం మంది ఉద్యోగస్తులు ఉంటారు, ఊళ్ళో తిరుగుతారు పనికి. మళ్ళీ మా భార్యలు అసలు నేను నల్గొండ పోతున్నా, నేను సండూరు పోతున్నా, నేను గీడికి పోతున్నా అని వాళ్ళు తిరగవలసిందే. మొగ ఆయన ఇంటికాడ ఉంటుడు, ఆడేమో తిరిగి వస్తుంది. ఇదివరకు మొగోడు తిరిగితే బతుకుదేరు ఉండేది, ఇప్పుడు ఆడి తిరిగితే బతుకుదేరు ఉంది, మొగోడేమో ఇంటికాడ ఉంటుడు. ఏమున్నా ఇంత పండుకునేది ఎందుకయ్యా, వయసు షాపుకి పోయి తీసుకొని పడుకో అంటుడు. అంతకు మించి అయితే ఏం లేదు. మొగోడిని రన్నం చేసి ఆడదాన్ని మొగోని చేసి ఏం లేదన్న. ఒక్క బస్ అనే పెట్టేది కానీ 6 గ్యారెంటీలలో ఏది ఒక్కటి అమలు కాలేదు. ఇప్పుడు గ్యాస్ అని ఇచ్చిండు, గ్యాస్ లేదు, ఏది లేదు. అలా కరెంట్ ఏముంది సార్? అప్పుడైనా 24 గంటలు పోలేదు, ఇప్పుడు 24 గంటలు ఎప్పుడు పోతూనే ఉంది. సరే పోనీ బ్రేక్ డౌన్ అనుకో, బ్రేక్ డౌన్ అన్ని సబ్ స్టేషన్లు పోతుందా సార్? ఏమన్నా మనకు ప్రాబ్లం వస్తే ఆడ కంటిన్యూ అయితే లాబుక్లో రాసి పెడతారు. ఈ ఎల్సీ తీసుకున్నాము, ఈ హెల్పర్ తీసుకున్నాము, ఈ లైన్ మ్యాన్ తీసుకున్నా అని చెప్తారు. అట్లా లేదు, ఎప్పుడు పోతూనే ఉంది. ఈ కోమటిరెడ్డి ఏంటంటే కరెంటే పోతలేదు. కరెంట్ వచ్చిన తెలుగుదేశం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఆడ చూసే ఈ సబ్ స్టేషన్ పోయినా అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన మొత్తం పోతుంది. మన చెప్తుండు కదా ఆయన, నేను వర్షం వచ్చినాక వర్షంలో పోతే కరెంటే పోలేదట. ఆయన ఇంట్లో పరుగుంటాడు. ఇప్పుడు నల్గొండల ఇంత చేస్తున్నా కూడా కాంగ్రెస్ అది లేదు. మన మీటింగ్ హాలు పార్టీ అది మీటింగ్ హాలే లేదు. ఇప్పుడు ఈయన 6 మాటలు గెలిచిండు, ఇంతవరకు అది కట్టేనే లేదు. మరి ఇప్పుడు టిఆర్ఎస్ కు ఉంది, బీజేపీకి ఉంది, అన్ని పార్టీలకు ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు శ్రీనివాసరావు పంతులు కట్టించింది, ఆ పాత బస్ స్టాండ్ లో కట్టించింది. అది పిల్లలు లేపి పెట్టిర్రు, దానికి అయింది. ఏది మళ్ళా టిఆర్ఎస్ వస్తాయి, మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఇంకా వాళ్ళ ప్రభుత్వం బీజేపీ కూడా రాదు సార్. ఏం బీజేపీ ఈ రెండే సార్. కేంద్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు వస్తేనే నేను మాట్లాడతా, నేను మాట్లాడతా అంతే. లేదు, ఏది లేదు. ప్రాంతీయ పార్టీలు లేవు. మళ్ళీ ఆడిపోయి మోడీని అడగాలి. ఇది ఒకవేళ ఈడ ముఖ్యమంత్రి కూర్చున్నా కూడా మళ్ళీ ఆడి మోడీ. ఇప్పుడు 8 మంది ఉన్నారు. అయ్యాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో 4 ఎంపీలు ఉంటేనే చేసి అయ్యాల రాష్ట్రానికి గుంజుకొచ్చారు. మరి ఉమ్మడి రాష్ట్రం పోయి చేసేది లేదు. ఈడీ 8, ఆడ 8. ఇంక లేనోడు ఇప్పుడు కొట్లాడుతున్నారు సార్ కేసీఆర్. ఇటు ఈయన కొట్లాడుతున్నారు, అటు ఆడ కొట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం లేదు. మేము గెలవ ముందు తీరు ఉంటాం, గెలిస్తే తీరు ఉంటాం అన్నట్టు. ఏడ కాలే, రుణమాఫీ గురించే లేదు. అన్ని దండగా ఇవన్నీ చెప్పుకొని కూడా కలిగి ఉంటాయి.